ఫ్రెండ్స్, బిగ్ బేబీ జోడీ స్టార్ట్ అయింది చూసారా. బేబీ జోడీలో నలుగురు జోడీలు అయితే నిన్న డ్యాన్స్ చేశారు. ఆ నలుగురిలో ఎవరి డ్యాన్స్ మీకు బాగా నచ్చింది? నా అభిప్రాయం కాదు, నా అభిప్రాయం నేను చెప్తా. కానీ మీకు అలా చెప్తున్నారేంటి, వీళ్ళు బాగు చేశారు కదా, వాళ్ళు బాగు చేశారు కదా అని అయితే చెప్పకండి. నా అభిప్రాయం నాకు ఎలా అనిపించిందో మాత్రమే చెప్తా. మీకేమనిపించింది, మీకు ఏ జోడీది నచ్చితే అది కామెంట్ చేయండి, పద్ధతిగా చేయండి ప్లీజ్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అప్డేట్స్ చాలా ఉంటాయి మన ఛానల్లో, హెల్త్ టిప్స్ కూడా ఉంటాయి, అలాగే జోడీకి సంబంధించిన రివ్యూస్ కూడా ఉంటాయి. వాళ్ళకి ఏ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చారు, ఎవరి పెర్ఫార్మెన్స్ బాగా నచ్చింది, వాళ్ళకి గేమ్స్ పెట్టారు. రెండు జోడీలకు కలిపి ఒక గేమ్ పెడితే ఆ గేమ్లో ఎవరు గెలిచారు, వాళ్ళకి వచ్చిన పవర్స్ ఏంటి కూడా తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మన జడ్జెస్ డ్యాన్స్ శ్రీదేవి గారు బాగా చేశారు డ్యాన్స్ నాకు అనిపించింది. శేఖర్ మాస్టర్ చెప్పనక్కర్లేదు, సదా గారు కూడా బాగా చేశారు, కానీ కొంచెం శ్రీదేవి గారు ఇంకా కొంచెం బాగా చేశారు అనిపించింది నాకు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. జడ్జెస్ ఎంట్రీ అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చిన జోడి శ్రీ సత్య అర్జున్ కళ్యాణ్. లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు వాళ్ళు, ఇప్పుడు కూడా వచ్చారు. వాళ్ళతో కాస్త కామెడీ చేయించారు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా నాకు గ్రేస్గా చేయొచ్చు వాళ్ళిద్దరు కూడా అనిపించింది. అంత పవర్ఫుల్గా చేయలేదంటే లాంచ్ కదా అప్పుడే ఏముంటుందనా లేకపోతే ఏమో, కానీ అంత గ్రేస్గా చేసినట్టు అనిపించలేదు. వాళ్ళిద్దరు ఇంకా పవర్ఫుల్గా చేయొచ్చు అని నాకు అనిపించింది. వాళ్ళతో కాస్త కామెడీ చేశారు, అది అయిపోయిందనమాట. దాని తర్వాత సెకండ్ పొజిషన్లో మన విశ్వాను నేహా చౌదరి వచ్చారనమాట. వాళ్ళది పర్లేదు, బాగానే అనిపించింది. డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ పర్లేదు అనిపించింది, బాగానే అనిపించింది. వాళ్ళతో కూడా కాస్త కామెడీ చేశారు. నేహా చౌదరి ఏదో బుక్ రాస్తుందట, ప్రేమించొద్దు ప్రేమని నమ్మొద్దా ఏదో సంథింగ్. ఇక జడ్జెస్ కూడా పర్లేదు, ఇంకా మీ నుండి ఇంకా చాలా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నామని జడ్జెస్ అయితే చెప్పారు. ఇక వీళ్ళిద్దరికి కలిపి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే ఒంగోని ఉండాలి ఒకళ్ళు వాళ్ళ మీద మన గ్లాసెస్ పెట్టాలన్నమాట. విశ్వ వాళ్ళు బాగా ఆడారు. ఆ అబ్బాయి ఒంగున్న విధానం కానీ, ఆ బాడీ ఇలా వంచేసి ఎక్కువ స్పేస్ దొరికేటట్టు వీపు మీద అలా వాళ్ళిద్దరు బాగా ఆడారు టాస్క్. గ్లాసులు ఎక్కువ వాళ్ళు పెట్టేశారనమాట, విశ్వ నేహా చౌదరి. వాళ్ళకి పవర్ వచ్చిందనమాట, రెడ్ కలర్ పవర్. మరి ఇందులో పవర్స్ ఉన్నాయి, అందరికీ పవర్స్ ఇస్తున్నారు. వచ్చిన వాళ్ళకి కొన్ని పవర్స్ వచ్చాయి, అందులో వీళ్ళది రెడ్ కలర్ ఉంది పవర్. మరి వాళ్ళు ఆ సిచ్యువేషన్ బట్టి ఆ పవర్ ఏంటిదో చెప్తారట. మళ్ళీ అవి కూడా ఇద్దరు అంగీకారంతోనే ఆ పవర్ని ఉపయోగించాలని చెప్పారనమాట. ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో మన అమర్దీప్ వాళ్ళు వచ్చారు. అమర్దీపు నైనిక, వీళ్ళ డ్యాన్స్ బాగుంది. నైనిక ఎరగదీసిద్ది డ్యాన్స్లలో, ఆమె డ్యాన్సర్ కాబట్టి. అమర్దీప్ కూడా చాలా బాగా చేస్తాడు. వీళ్ళది కూడా బాగుంది అనిపించింది. డ్యాన్స్ అయితే సూపర్ చేశారు, డ్యాన్స్ విషయంలో సూపర్. తర్వాత జరిగిన టాస్క్ల విషయంలో అమర్దీప్ మనం బిగ్ బాస్లో చూసాం కదా, సేమ్ అనమాట. ఆ తర్వాత లాస్ట్లో వచ్చింది మన సాయి శ్రీనివాసను నైని పావని. వీళ్ళు కూడా పర్లేదు అనిపించింది, బాగానే చేశారు. శ్రీనివాస్ బాగా చేసిండు, నైనిక కూడా పర్లేదు అనిపించింది. వీళ్ళు కూడా డ్యాన్స్ చేశారు, కాసేపు కామెడీ చేశారు వాళ్ళతోని. వీళ్ళిద్దరు కలిపి అమర్దీప్కి నైని పావని వాళ్ళకి ఒక టాస్క్ పెట్టారు. అమర్దీప్ కమ్యూనికేషన్స్ అంటే తనకి తెలుసా, చాలా పూర్. మనం బిగ్ బాస్లో చూసాం కదా, ఆ టాస్క్ పెట్టారు. వీప్ మీద వాళ్ళు ఇచ్చిన బొమ్మల్ని గీస్తే వీళ్ళు అది గుర్తుపెట్టుకొని బోర్డు మీద గీయాలి. అందులో ఒక్కటి కూడా గీయలేదు అమర్దీప్, వాళ్ళు 2 గీశారనమాట. వాళ్ళు విన్నర్ అయ్యారు. నైని పావని వాళ్ళకి కూడా పవర్ ఇచ్చారు. ఆ పవరు బ్లూ కలర్లో ఉంది. మరి ఆ పవరు వాళ్ళు కూడా ఇద్దరు అంగీకారంతోనే ఆ పవర్ని ఉపయోగించాలి. అది ఎప్పుడు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనేది వాళ్ళే చెప్తారంట. అది అన్నమాట. ఇంకా డ్యాన్స్ బాగుంటాయి, సిగ్నేచర్ శేఖర్ మాస్టర్ అయితే ఇట్లా కాలర్ ఎగరేసి చెప్తారంట. మన హార్ట్ ఏమో సదా గారు ఇస్తారంట. శ్రీదేవి గారు ఒక సిగ్నేచర్ చెప్పారు సూపర్ అని.
ఇక అవి అనమాట. వాళ్ళు చిట్టీలు తీస్తారు, ఏ ఏ టాస్కులు ఎవరికి సంబంధించిన టాస్కులు అంటే ఏ కమ్యూనికేషనా మరి ఏంటి టాస్క్ని బట్టి వాళ్ళు చిట్టీలు తీసిన దాన్ని బట్టి టాస్క్ ఆడారు వీళ్ళు. అందులో నుండి చిట్టీలు బౌల్లో నుండి తీశారనమాట. అది మీకు ఎవరిది పెర్ఫార్మెన్స్ బాగా నచ్చింది, ఎవరు బాగా డ్యాన్స్ చేశారు అనేది కామెంట్ చేయండి. అలాగే హ్యాష్ ట్యాగ్స్ ఏంటి అంటే సాయి శ్రీనివాస్ వాళ్ళకి సనా అని ఇచ్చారు, హ్యాష్ ట్యాగ్ సనా. అలాగే మన నేహా చౌదరి వాళ్ళ విశ్వ వాళ్ళకి మన హ్యాష్ ట్యాగ్ సాహో అంట వాళ్ళది. అలాగే మన సాయి శ్రీనివాసు నేహా చౌదరిది అయిపోయింది కదా, మన శ్రీ సత్య వాళ్ళది నేను మర్చిపోయా రాసుకోవడం, మళ్ళీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక అమర్దీప్ వాళ్ళకి అమెరికన్ అంట, హ్యాష్ ట్యాగ్ అమెరికన్ అమెరికన్ అని ఇచ్చారనమాట. ఇక రేపు కూడా 4 జోడీలు అనమాట. ఆ జోడీలలో ఫస్ట్ మానస్ సృష్టి వర్మ వీళ్ళిద్దరూ డ్యాన్స్లో ఎర్రగా తీస్తారనమాట. సృష్టి వర్మ కొరియోగ్రాఫరు, మానస్ కూడా సూపర్ చేస్తాడు. ఆ తర్వాత ఆర్జే చేయితు, కీర్తి భట్ తెలుసుగా మీకు. ఆ తర్వాత ప్రియాంక సింగ్, మణికంఠ వీళ్ళు కూడా తెలుసు మీకు. మానస్ సీజన్లోనే ప్రియాంక సింగ్, ఇక్కడ విశ్వాకి రేపటి ప్రేమలో విశ్వాకి మానస్కి ఏదో క్లాష్ జరుగుతున్నాయి అప్పుడే, అంటే ప్రియాంక సింగ్ అయితే ఏడుస్తుంది, అందరూ ఓదారుస్తున్నారు. ఏం జరిగింది అప్పుడే మొదలైన ఈ రచ్చలు. ఇంకొక జోడీ వచ్చేసి ధనరాజ్ తెలుసు కదా, మన చాలా సినిమాల్లో ఉన్నాడు, అలాగే జబర్దస్త్లో ఉన్నాడు. తను డాన్సరే అయ్యేవాడంట, శేఖర్ మాస్టర్ ప్లేస్లో కూర్చోవలసినవాడు జబర్దస్త్కి పోయిందని చెప్తుండు. తనతో పాటు భానుశ్రీ తెలుసు కదా. రేపైతే ఈరోజు అయితే ఎపిసోడ్లో రచ్చరాంబోలా జరుగుతుంది. ఏం జరుగుతుందో మరి, వాళ్ళ మధ్య క్లాషెస్ కూడా జరుగుతున్నాయి. ఇక వాళ్ళు పాయింట్స్ కూడా ఇచ్చుకుంటారు అనుకుంటా, జడ్జెస్ ఇస్తారు, జడ్జెస్తో పాటు వీళ్ళు కూడా ఇస్తారా లేదా అనేది చూద్దాం. ఈరోజు ఇంకా బాగున్నట్టుంది ఎపిసోడు. అది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి అమ్మా, మీరు మంచోళ్ళు చేస్తారు నాకు తెలుసు. లైక్ చేసి చూడండి. ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మీకు, మంచి మంచి అప్డేట్స్తో మన ఛానల్లో మంచి మంచి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఇంకో విషయం చెప్పాలి మీకు, ఇక్కడ శ్రీజ కళ్యాణ్ ఒక పెర్ఫార్మెన్స్ కాదు, వాళ్ళిద్దరు మీకు కనబడబోతున్నారు. మన స్కిట్టో ఏదో చేశారు వాళ్ళు, అది ఎప్పుడు ఎందులో చేశారు అనేది త్వరలో రాబోతుంది. శ్రీజ అలాగే కళ్యాణ్ అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముడు అనుకుంటా. అగ్ని పరీక్ష 2 కూడా స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన వివరాలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే అది దాని ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఈసారి ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా.